ఐబొమ్మను అంతం చేసిన పైరసీ మాత్రం ఆగడం లేదు. మూవీ పైరసీని అంతం చేసేందుకు వైపు పోలీసులు శ్రమిస్తూ ఉంటే ఆన్లైన్లో పైరసీ భూతాలు మాత్రం పుట్టల కొద్దీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ 1, ఐబొమ్మ ప్లస్ అంటూ కొత్త పైరసీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా మరో పైరసీ వెబ్సైట్ సైతం వెలుగులోకి వచ్చింది. SBI ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమవటం కలకలం రేపుతున్నాయి. SBI టర్మ్ ఇన్సూరెన్స్ .com పేరుతో ఓ కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అండ్ రివైవల్ గైడ్ అంటూ పైరసీ సినిమాలు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఆ సైట్ లో ఓపెన్ చేస్తే గనక ఈ పేజెస్ పైరసీ సినిమాలు ఓపెన్ అవుతున్నాయి. బప్పం సైట్ లో మూవీ లింక్ లేదా ఐడిని కాపీ చేసి ఆ లింక్ ను మిర్రర్ సైట్ లో పేస్ట్ చేస్తే మూవీలు ప్లే కూడా అవుతున్నాయి. ఇక్కడ అన్ని కొత్త సినిమాలే అందుబాటులో ఉన్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఐబొమ్మ నిర్వాహకుడు ఇటు అరెస్ట్ చేసినా కూడా ఇంకా ఇటువంటి సైట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి అన్నట్టుగా అర్థమవుతోంది. ఐబొమ్మ ప్లస్ అంటూ కూడా ఇంకో కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఇదంతా కూడా ఇటు ఐబొమ్మ టీమ్ కు సంబంధించిన వెబ్సైట్సా లేకపోతే వేరే టీమ్స్ ఇట్లా చేస్తున్నాయా? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? యశప్తాజ్ కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు కొన్ని వేల కోట్ల నష్టాన్ని కలిగించినటువంటి ఇమ్మంది రవిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు సంబంధించినటువంటి అన్ని సైట్లు కూడా ఇప్పటికే బ్లాక్ చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా తన మెయిన్ సైట్ అయినటువంటి ఐబొమ్మకి రిలేటెడ్ గా మరో 65 మిర్రర్ సైట్లు ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించి ఆ అన్ని సైట్లను కూడా, అంటే ఏదైతే ఐబొమ్మ 1, ఐబొమ్మ ప్లస్, బప్పం టీవీ లాంటి అనేక సైట్లను కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ అధికారులు అయితే మొత్తంగా కూడా వాటిని బ్లాక్ చేసి క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే తాజాగా ఈ పైరసీ అయితే సినీ పరిశ్రమను వదలట్లేదనే చెప్పాలి. ఒక వెబ్సైట్ క్లోజ్ అవ్వగానే మరొక వెబ్సైట్, ఒక వెబ్సైట్ క్లోజ్ అవ్వగానే మరో, ఇలా ఒకదాని ఇంకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా నిన్నటి నుండి క్రోమ్ లో ఉన్నటువంటి అంటే గూగుల్ సైట్ లో మరో కొత్త పైరసీ సైట్ అయితే సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అతను ఏదైతే ఐబొమ్మకి సంబంధించినటువంటి మిర్రర్ వెబ్సైట్ పేరుతో, అంటే బప్పం సైట్ పేరుతో మరొక పైరసీ వెబ్సైట్ అయితే బయటకు వచ్చింది. ఆ బప్పం సైట్ మనకు ఓపెన్ చేయగానే ఎలాంటి లింక్స్ అవేమి యాడ్స్ ఏం రాకుండా డైరెక్ట్ గా కూడా ఆ బప్పం సైట్ కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఆ ఇంటర్ఫేస్ కిందకి వెళ్ళాక మనకు సరికొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలే కానీ, వెబ్ సిరీస్లే కానీ, ఓటీటీలో వచ్చిన మూవీసే కానీ ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. మనం ఆ మూవీ పైన క్లిక్ చేసిన వెంటనే 2 ఆప్షన్స్ చూపిస్తున్నాడు. ఒకటి కాపీ లింక్, అదే విధంగా కాపీ ఐడి. ఆ సినిమాకి సంబంధించినటువంటి లింక్, అదే విధంగా ఐడి, ఒక యూనిక్ ఐడిని దానికి అమర్చి ఆ ఐడిని అక్కడ ప్రత్యక్షం చేస్తున్నాడు. అయితే దీన్ని మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ పైరసీ చేస్తున్నటువంటి హ్యాకర్ ఎవరైతే ఉన్నారో చాలా చాకచక్యంగా కూడా ఒక స్టెప్ వేసి ప్రముఖ బ్యాంక్ సంస్థ అయినటువంటి SBI బ్యాంక్ పేరుతో SBI టర్మ్ ల్యాబ్స్ అనే ఒక పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ కూడా ఓపెన్ చేశాడు. అయితే ఆ పోర్టల్ సైట్ ఓపెన్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి SBI టర్మ్ ఇన్సూరెన్స్, ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకి చూపించే ప్రికాషన్స్, దానికి సంబంధించినటువంటి అన్ని నోట్స్ కూడా అక్కడ అమర్చాడు. దాదాపు మనం 3 పేజీలు ఆ పోర్టల్లో స్క్రోల్ చేసిన తర్వాత కింద చిట్ట చివర మూలకు ఒక చిన్నగా కూడా కాపీ పేస్ట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే బప్పం సైట్ లో కాపీ చేసుకున్నటువంటి యూనిక్ ఐడిని తీసుకొచ్చి ఈ SBI టర్మ్ ల్యాబ్స్ సంబంధించినటువంటి ఆ వెబ్సైట్ లో మనం ఒకవేళ పేస్ట్ చేసినట్లయితే ఆ మూవీకి సంబంధించినటువంటి సరికొత్త HD ప్రింట్ ప్రత్యక్షం అవుతుంది. దీంతో మరొకసారి టాలీవుడ్ భయాందోళనకు గురవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇప్పటికే ఇంత పెద్ద యాక్షన్ తీసుకొని ప్రధాన నిందితుడిని ఫ్రాన్స్ నుంచి వచ్చి రాగానే అరెస్ట్ చేసి అన్ని సైట్లను బ్లాక్ చేసిన తర్వాత కూడా ఒకదాని వెనుక ఒకటి ఇలా పుట్టుకొస్తున్న దానిపైన అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇటు వీటితో పాటు, ఇటు ఐబొమ్మతో పాటు మూవీ రూల్స్, మూవీస్ వ్యాప్ అనే అనేక సైట్లు కూడా ఉన్నాయి. సో దాంతో పాటు ఇతని మిర్రర్ వెబ్సైట్ అయినటువంటి బప్పం సైట్ లో మళ్ళీ ఇలా ప్రత్యక్షం అవడం కొంచెం మొత్తంగా కూడా గందరగోళ పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నిన్న నుండి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది సైబర్ సెక్యూరిటీ అధికారుల ద్వారా కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. త్వరలో దాన్ని కూడా గుర్తించి అది ఎక్కడి నుంచి వెళ్ళి రన్ అవుతుంది, ఎవరు రన్ చేస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేసి దాన్ని కూడా బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సైబర్ సెక్యూరిటీ అధికారులు అయితే చెప్తున్నారు. సార్, థ్యాంక్ యూ అక్రమ్.